హాయ్ గైస్, ఐకే హైదరాబాద్లో స్టోరింగ్ కేసెస్ కానీ కబోర్డ్ సెక్షన్ కానీ బాగా నచ్చాయండి. ఈ స్టోరేజ్ కంటైనర్స్ కూడా మనకి క్వాలిటీ వైజ్ అంటే పేపర్ కంటైనర్, లెదర్లో క్లాత్ కంటైనర్స్ అన్నీ కూడా వెరైటీస్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి కిడ్స్ టాయ్స్లో సాఫ్ట్ క్లాత్లో చేసినట్టు కూడా బాగున్నాయి. ఓకే, ఈ స్టోరేజ్ కంటైనర్స్ మనం షూ ర్యాక్స్గా కానీ లేకుంటే క్లాత్ కానీ ఏదైనా వాడుకోవచ్చు. కబోర్డ్స్ చూడండి, వుడెన్లో మనకు 3 కలర్స్ అవైలబుల్ ఉంటుందన్నమాట. మనకు నచ్చిన కలర్లో చూసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చి 9490 రూపీస్ అనమాట. అంటే ఈ ఇండివిజువల్ ర్యాక్ కేస్ అనమాట, అంటే టేబుల్ లాంటి డెస్క్. దీనికి డ్రాస్ అన్నీ కూడా ఉంటాయి, ఇట్లా తీసేసుకునేసి మనము వాడేసుకోవచ్చు. ఓకే, సో దీని ప్రైస్ అనమాట, అంటే ఇక్కడ ఏ దానికి అది ఇండివిజువల్ ప్రైస్ ఉంటుంది. ఓకే, సో పైన చూపించేటటువంటి ఈ కేసు వచ్చి 30,000 అనమాట. నెక్స్ట్ ఇది సపరేట్, మనకు 3 కలర్స్ అవైలబుల్ ఉంటుందన్నమాట. మనకు నచ్చిన కలర్ చేసుకోవచ్చు. సో వాళ్ళు మోడల్గా ఇలాగ పెట్టుకోవచ్చు, మీరు ఫిల్ చేసుకోవచ్చు అని క్లాత్స్. నెక్స్ట్ ఇలాగా డ్రాలలో మీరు టాయ్స్ కానీ ఎడ్యుకేషన్ మెటీరియల్ కానీ ఇవన్నీ పెట్టుకోవచ్చు. స్టేషనరీ అని కొన్ని మోడల్స్ మనకు పెట్టున్నారు, ఆ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. దీని యొక్క ప్రైస్ 37,399 రూపీస్. నెక్స్ట్ మిర్రర్ కేసెస్ కూడా ఉన్నాయి. సో ఎవరైతే ఇమ్మీడియట్గా ఆఫీస్ పెట్టాలి, కొంచెం టైం లేదు అన్న వాళ్ళు ఇలాంటివి తీసేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఒక షాప్కి కానీ ఒక ఆఫీస్కి కానీ బెడ్రూమ్కి కానీ కిడ్స్ రూమ్కి కానీ మాకు ఇట్లా సెట్ చేయండి అంటే కూడా వాళ్ళు సెట్ చేస్తారు. వితిన్ హైదరాబాద్ అయితే ఒక 10,000 రూపీస్ మినిమం బిల్ చేసినారంటే వాళ్ళు ఫ్రీగా మనకి డిస్పాచ్ చేస్తారనమాట. చూడండి, ఇట్లా టాయ్స్ పెట్టుకోవడానికి కింద ర్యాక్ అనేసి వాళ్ళు పెట్టారన్నమాట, మోడల్ లాగా పెట్టారు. ఇది వచ్చేసి కబోర్డ్ ర్యాక్స్ ఇలాంటివన్నీ. ఓకే, వార్డ్రోబ్ లాగా మనకి సెట్ అయిపోతుంది. సో ఫాస్ట్ ఫర్నిషింగ్, ఫాస్ట్ బయ్యింగ్లో పర్చేస్లో మనకు ఇక్కడ వెరైటీస్ ఉంటే వచ్చి తీసుకెళ్ళిపోవచ్చు. మనము వేరే ప్రాంతాలకు కనుక మనం చెప్పామంటే లొకేషన్ ఫస్ట్ చూస్తారనమాట. లొకేషన్ చూసేసి ఈ లొకేషన్ టు హైదరాబాద్ ఎంత ప్రైజో ట్రాన్స్పోర్ట్తో కలిపి మనకు చెప్తారు. ఓకే, అది మనకు కొంచెం కాస్ట్ అవుతుంది. బట్ విత్ ఇన్ ద హైదరాబాద్ మినిమం 10,000 బిల్ చేసినామంటే కనుక వాళ్ళు ఫ్రీ డిస్పాచ్ అనేది ఇస్తారనమాట. ఓకే, సో ఇవి మనకి కొంచెం మెయింటెనెన్స్ కూడా ఫ్రీగా ఉంటాయన్నమాట. అంటే మరీ ఏదైనా స్కార్స్ పడినా మరతలు పడినా కూడా ఇబ్బంది లేకుండా వాష్ చేసుకోవచ్చు, క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ కలర్స్ చూడండి, మనకు కావాల్సినటువంటి క్రీమ్ కలర్, గ్రీన్, బ్లాక్, నెక్స్ట్ పేల్ వైట్, పేల్ పింక్, లైట్ బ్రౌన్ ఇలాంటివి కలర్స్ ఉన్నాయన్నమాట. మనకి ఏ కలర్ కావాలనో ఆ కలర్స్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అంటే కొన్ని 3 వస్తాయి, కొన్ని 5 వస్తాయి. మనకి ఇంకా ఓపెనింగ్స్లో కూడా ఇలాంటి యారో మార్క్స్ కావాలన్నా, సైడ్ కావాలన్నా అలాంటివి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు సెట్ చేసి ఇస్తారు. ఓకే, హ్యాంగింగ్స్లో కూడా మనకి అక్కడే ఉన్నాయన్నమాట. స్టీల్, ప్లాస్టిక్, ఫైబర్ ఏమైనా తీసుకొని సెట్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని చూడండి, మనకి ఇక్కడ జ్యువెలరీ సెట్స్ కానీ మేకప్కి వాడుకోవడానికి కూడా బాగుంటుంది. ఎవరికి గిఫ్ట్ పర్పస్ చేయాలంటే కూడా చాలా బాగుంటుందన్నమాట. ఎవరికైనా హౌస్ వార్మింగ్ సెరమనీకి అంటే గృహప్రవేశం కానీ ఎవరైనా పిల్లల బర్త్డేకి కానీ ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చు. ఇలాంటివి బాగున్నాయి. నెక్స్ట్ వీళ్ళకి డ్రెస్సింగ్ టేబుల్స్తో పాటు పిల్లల రైటింగ్ స్టడీ టేబుల్స్ కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ కిడ్స్ బెడ్రూమ్ కూడా ఉన్నాయండి. కిడ్స్ బెడ్రూము, సింగిల్ బెడ్రూమ్ సెట్టింగ్స్ కూడా వాళ్ళు పెట్టున్నారు. అంటే ఒక బెడ్రూమ్లో ఉన్నప్పుడు అటాచ్డ్ బాత్రూమ్ ఉన్నప్పుడు సైడ్ మనకు వాషింగ్ ఏరియా కానీ దానికి సంబంధించినటువంటి స్టడీ టేబుల్ సెటప్ కానీ ఆఫీస్ టేబుల్ కానీ కంప్యూటర్ ల్యాప్టాప్ సెటప్ అన్నీ కూడా సెట్ చేసి పెట్టున్నారనమాట. ఓకే, ఐకియాలో ఒకసారి వెళ్తే ఒక ఆఫ్టర్నూన్ వరకు కానీ లేదా ఈవినింగ్ వరకు కూడా చూసి చెక్ చేసుకోవచ్చండి. ఓకే, సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.